విద్యార్థి దశ నుంచి పిల్లలందరూ ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. ఇక ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా చేపట్టిన అరైవ్ అలైవ్ వారోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలో జయశంకర్ చౌరస్తా సమీపంలో విద్యార్థులచే భారీ మానవహారం నిర్వహించారు. జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో కళాజాత బృందాలు తమ పాటల ద్వారా ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు. జిల్లాలో పాఠశాల విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కలిగించేలాగా సంబంధిత అధికారులతో కార్యక్రమాలు నిర్వహిస్తామని కలెక్టర్ అన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై క్విజ్ అలాగే వ్యాసరచన పోటీలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థులే రోడ్డు భద్రతా నియమాలపై ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్లని, పిల్లలు మంచి విషయాలు చెబితే ప్రతి ఒక్కరూ తప్పకుండా వింటారన్నారు. విద్యార్థులు తమ ఇళ్లలో తల్లిదండ్రులకు, సమాజంలో వ్యక్తులకు ట్రాఫిక్ నియమాల గురించి చైతన్యం కలిగించాలన్నారు. తమ కుటుంబ సభ్యులు వాహనాల్లో బయటకు వెళ్లినప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ అలాగే అతివేగం వంటి రోడ్డు భద్రతా విషయాలపై వివరించాలన్నారు. విద్యార్థులు ఎవరూ తగిన వయసు లేనిది వాహనాలు నడపరాదని కలెక్టర్ సూచించారు. రోడ్ సేఫ్టీ నిబంధన ఖచ్చితంగా పాటించాలి. మీకు చిన్న వయసు ఉన్నాయి, మీరు ఖచ్చితంగా 18 ఇయర్స్ ప్లస్ ఉంటేనే 2 వీలర్ డ్రైవ్ చేయాలి. పిలియన్ డ్రైవింగ్ అంటే ఏంటి? వెనుక కూర్చుంటే ఉన్నప్పుడు కూడా మీరు చిన్న వయసు కాబట్టి హెల్మెట్ యూజ్ చేయాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మీరు మన జిల్లా తరఫు నుంచి ఏదో నేర్పుతాము, మీరే బ్రాండ్ అంబాసిడర్. మీరే మీ అమ్మకి, నాన్నకి, రిలేటివ్స్కి, చుట్ట వాళ్ళకి, ఫ్రెండ్స్కి చెప్పాలి, మీరే నేర్పాలి. అందువల్ల ఈరోజు మీ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది. ఈరోజు డిఫరెంట్ స్కూల్స్లో కూడా ఎడ్యుకేషన్ శాఖ తరఫు నుంచి క్విజ్ కాంపిటీషన్ కావచ్చు, ఎస్ఏ కాంపిటీషన్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కలిసి ఇది అవన్నీ కార్యక్రమం చేస్తారు. వాళ్ళు చెప్పిన నియామకాలు, వాళ్ళు చెప్పిన మాట విని అందరి దగ్గర 2 వీలర్స్ ఉంటుంది, అందరి దగ్గర 4 వీలర్స్ ఉంటుంది. నడిపిన ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు హెల్మెట్ ధరించాలి, వాళ్ళు సీట్ బెల్ట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. వాళ్ళు ఇంటి నుంచి బయట పోతే మీరు ఇది ఖచ్చితంగా చూస్తారా? మీరు కూడా రోడ్ ట్రాఫిక్ సిగ్నల్స్కి మన స్పెసిఫిక్గా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి మీ స్కూల్స్లో స్పెషల్ సెషన్ ఏర్పాటు చేస్తాము. వాళ్ళు మీ స్కూల్స్లో పోయి ట్రాఫిక్ రూల్స్ ఏంటి అవన్నీ నేర్పుతారు.